నమస్తే. మొన్న లారీ రీసెంట్గా తోలాను కదా, అయితే ఇప్పుడు ఇది జేసీపీ ట్రై చేద్దామని వచ్చాము. జేసీపీ మరి ఎన్ని గేర్లు ఉంటాయో, ఎలా బ్రేక్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకున్నా బ్రదర్ని అడిగి. ఇప్పుడు ఇది డ్రైవ్ చేసి చూద్దామని నా కోరిక. ఇది కూడా జేసీపీ అంటే లేడీస్ జేసీపీ తోలొచ్చా, అసలు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామని నా కోరిక. ఎప్పుడు చూసినా ఇది చాలా హార్డ్గా కనిపిస్తుంది, ఎక్కడ చూసినా ఎక్కువ జెంట్సే తోలుతుంటారు. యాక్చువల్లీ అసలు ఇది స్టీలింగ్ కానీ ఇది అసలు దీని మూమెంట్స్ కానీ ఎలా ఉంటాయో తెలుసుకుందామని ఈరోజు నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నా. అయితే ఒకసారి ట్రై చేద్దాము.
తిప్పు తిప్పు ఇక్కడ బండి ఇక్కడ చాలు ఇంకా చాలు అండి. ఎక్కడ రోడ్డు దగ్గర నువ్వు అన్ని బండ్లు నడుపుతులేమ్మా. నీకు రాంది ఏమీ లేదు. ఎటు చెట్టు ఇక్కడ తిప్పు. తెలుసా తిప్పడం తెలుసా? వచ్చా? కొత్త కదా అయినా వచ్చా? వచ్చు. రివర్స్ కూడా తిప్పుతున్నావా? బండి రివర్స్ తిప్పుతున్నా. పర్వాలే. ఇంకా ఫ్లైట్ ఒకటే మిగిలింది, అదొకటి తొలిపి సరిపోయింది. సరైన చెప్తున్నా. రోడ్ అంత కనపడుతుందా? మేడం గారు జేసీబీ తోలుతుందండి, చూడండి. జేసీబీ అసలు తోలుతుందంటే గ్రేట్. నిన్న లారీ తోలింది, ఇప్పుడు జేసీబీ తోలుతుంది. ఏంది బండి ముందు పక్క వెయిట్ ఎక్కువ ఉండేసరికి ఇది ఒక్కోసారి ఇది ఉంది. ఇది వెయిట్ కార్లు లారీలు అంత ఇది లేదు. ఇది కంపల్సరీ. నువ్వు కారు తోలినంత సులభం కాదు ఇది, తెలుసా? కారు తోలినంత సులభం కాదు ఇది. జాగ్రత్తగా ఇది డ్రైవింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. వాడు చూడు ఎట్ట తోలుతుందా అని ఎదురు చూస్తాను, ఎట్ట తోలుతుందని ఎదురు చూస్తున్నాడు బండి. ఆడ బండి నేను చేస్తాను. తల్లి తల్లి అక్కడ ఆపేసానా? ఈ బండి ఓనర్ కి భయం వేసినానా? నువ్వు కొత్త కదా, భయం ఏదా? కానీ పాపం నమ్మి ఇంత పెద్ద బండి అప్పచెప్పాడు నాకు. దీన్ని సేఫ్ గా నువ్వు చేస్తావు కదా, నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా, నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా, నమ్మకమే కదా. ఇక మా ఏమిటైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఏందో నా మీద. నువ్వు ఏదైనా ఇంకా మిగిలింది ఫ్లైట్ ఒక్కటేనండి, అన్నీ నడిపింది. ఫ్లైట్ సూపర్. దీనికి సేఫ్ ల్యాండింగ్ చేయాలి ఇప్పుడు. అది ఇప్పుడు సేఫ్గా ల్యాండింగ్ చేశాను. చూసారా జేసీబీ ఎంత పెద్ద బండి డ్రైవ్ చేశాను. బండి న్యూట్రల్లో పెట్టుకోవాలి. డ్రైవింగ్ అయితే పర్లా, దీన్ని బాగా ట్రైనింగ్ తీసుకోవాలి కొంచెం. ఇంకా మనం ఓన్లీ పోవటం రావటం అంటే ఇది నాకు వచ్చేసింది, కాకపోతే ఇంకొంచెం నేర్చుకోవాలి. అంత పెద్ద ఇదేం లేదు, ఏదైనా బ్రెయిన్ పెట్టి చేస్తే ఏదైనా వస్తుంది. డోర్ ఎట్ట తీయాలా?
తాడు తీయటం రాదా? రావట్లేదు. ఇదేనా? ఇంకా బాగా వెళ్ళాను. ఇంకా చాలేరా, దిగు. టూ వీలర్ అయిపోయింది, కార్ అయిపోయింది, లారీ అయిపోయింది, ట్రాక్టర్ అయిపోయింది, జేసీపీ అన్నీ అయిపోయినాయి. జేసీపీ ఎప్పుడు బయట దూరం నుండి చుట్టమే కానీ దగ్గరగా డ్రైవ్ చేయలేదు. ఫస్ట్ టైం డ్రైవ్ చేసిన, బాగుంది. మా బ్రదరు పాపం నన్ను నమ్మి ఇంత పెద్ద బండి అప్పచెప్పి వదిలేసిండు. భయం అనిపించలేదా? చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది అంటే ఇంత పెద్ద బండి ఇచ్చిండు. మినిమం ఇది ఎన్ని లక్షలు ఉంటుంది? 35 లక్షలు ఉంటుంది. 35 లక్షలు. మీరు కొత్తది తీసుకున్నారా? కొత్తదే మేడం తీసుకున్నాం. పర్లేదా? వర్క్ బాగానే ఉందా? పర్లేదు. 6 నెలలు సీజన్ ఉంటుంది, 6 నెలలు అన్ని సీజన్ ఉంటుంది. 6 నెలల్లో పర్లేదు. ఈ 6 నెలలది తీయగలుగుతారా? అంటే మీకు ఈఎంఐలు వీళ్ళు ఫైనాన్స్ లో తీసుకుంటారు కదా? ఫైనాన్స్ మేడం. 6 నెలలు ఫుల్ వర్క్ ఉంటుంది. ఈ అన్ సీజన్ ఉన్నప్పుడు అది చేసిన వర్క్ అన్ సీజన్ లో కట్టుకుంటాం మేడం. ఇది ఒక్కటే ఉందా? 2 ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. 2 ట్రాక్టర్లు. బాగా కష్టజీవి అన్నమాట. గేదెలు, 2 ట్రాక్టర్లు. అంటే కింద స్థాయి నుంచి వచ్చిండు, జీరో నుంచి వచ్చిండు, అంతే కదా? ఎటువంటి సపోర్ట్ లేకుండా తను ఒక్కడే స్వయం కృషితో ఎదిగాడు. పట్టుదల, ఏదైనా డబ్బు మీద పట్టుదల, కష్టపడాలి. ఏదైనా కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. అంత ఈజీగా కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది నిలవదు. ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిందే విషయం. అయితే ఇది మైలేజ్ ఎంత వస్తుంది? అది గంటకు 5 లీటర్లు. గంటకు 5 లీటర్లు అంటే ఇదేం ఎక్కువ వెళ్ళేదేం ఉండదు. అక్కడ నించోబెట్టి వర్క్ చేస్తుంది కదా? వర్క్ చేస్తే గంటకు 5 లీటర్లు. గంటకు 5 లీటర్లు. అది ఊగుతుంది. ఆగి ఫిక్స్ కదా ఈ పని. బాగుందా? సూపర్. పెద్ద టైర్. తీసిన వీడియోనే 1000 మంది చూశారు.